ప్రొడ్యూసర్ గారంటే మా సినిమాలకి మా సినిమాకు క్వాలిటీ ఇన్స్పెక్టర్ కింద పనిచేసేవాడు. ఎలా అంటే ఈ సినిమాకి సినిమాగ్రఫీ కావాలి అంటే మంచి సినిమాగ్రాఫర్ని దేశంలో మొత్తం వెతకడం. రత్నవేలు గారు అనే సినిమాగ్రాఫర్ చాలా బాగుంటాడు, ఈ సినిమా చాలా బాగుంటుంది రికమెండ్ చేసి కూడా తనే. అంటే అందరూ టాప్ టెక్నీషియన్స్ రికమెండ్ చేశాడు అనమాట. ఇతనైతే అంటే ప్రతి విషయంలో కూడా ఏ విషయంలో మేము అజయ్ నమ్ముతాం. పలానా సినిమాగ్రఫీ చాలా బాగుంది, లేకపోతే ఆ మ్యూజిక్ చాలా బాగుంది, ఈ స్క్రీన్ ప్లే చాలా బాగుంది, లేకపోతే ఆ సినిమా చాలా బాగుంది అంటే అజయ్ చెప్తే మేము డెఫినెట్ డౌన్లోడ్ చేసి చూస్తాం అనమాట. సో మా టీంలో అలాంటి క్యారెక్టర్ అనమాట. బాగా చెప్పాలంటే మా టీం అంతటికి తను క్వాలిటీ ఇన్స్పెక్టర్ లాంటి వాడు ముందు చెప్పినట్టు. సో తను ఈ సినిమాతో డైరెక్టర్ అవుతున్నాడు. ఐ థింక్ డెఫినెట్గా ఒక మంచి క్వాలిటీ సినిమా తీస్తున్నాడని. నేను కథ విన్నాను, చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. కథ కాన్సెప్ట్ ఏంటో తనే చెప్తాడు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని. అలాగే ప్రొడ్యూసర్ గారు ఆయన ఒక మాట అన్నారు ఏంటంటే, ఈ సినిమా నేను ఒక మంచి సినిమా చేయాలని ఇండస్ట్రీకి వచ్చాను సార్ నేను, బట్ దానికోసమే ఈ సినిమా కోసం ఆయన స్క్రిప్ట్ మీద ముందు ఆల్మోస్ట్ ఒక 1 year స్క్రిప్ట్ మీద కూర్చున్నారు. ఆయన రకరకాల స్క్రిప్ట్స్ తీసుకుని తనకు కావాల్సిన స్క్రిప్ట్ని ఎంచుకుని ఆ స్క్రిప్ట్ను తనకు సరిగా వచ్చేటట్టు తనకు అనుగుణంగా తయారు చేయించుకుని సినిమా స్టార్ట్ చేస్తున్నారు. సో స్క్రిప్ట్ మీద ఆయన మంచి రైటర్ కూడా. యాక్చువల్గా స్క్రిప్ట్ మీద మంచి అవగాహన ఉన్న ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి దొరికారని నేను ఆశిస్తున్నాను. నేను సుకుమార్ గారి దగ్గర ఫస్ట్ నుంచి 6 దగ్గర నుంచి వర్క్ చేస్తున్నాను. నేను క్రాంతి కుమార్ దగ్గర, టీ ప్రభాకర్ దగ్గర కూడా వర్క్ చేసి ఉన్నాను. ఈ సినిమా ద్వారా ఫస్ట్ టైం డైరెక్టర్ అవుతున్నాను. కాబట్టి ప్రెస్ తరఫున కూడా మీరు కూడా ప్రోత్సహించి ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటాను. థ్యాంక్స్. కమర్షియల్ లవ్ స్టోరీ. ఈ మంత్ ఎండ్ నుండి 22 నుంచి స్టార్ట్ అవుతుంది షెడ్యూల్, కంటిన్యూ షెడ్యూల్. 30 days, తర్వాత ఒక 10 days బ్రేక్, తర్వాత సాంగ్స్ అండ్ ఫైట్స్. షూటింగ్ ఇచ్చేసిన పెద్దలకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా సుకుమార్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. మేము ఈ స్టోరీని 1 year నుంచి స్టార్ట్ చేసి అన్ని విధాలుగా సుకుమార్ గారు చెప్పినట్టుగా స్క్రిప్ట్ని ఒక భిన్నంగా చాలా వినూత్నంగా ఉండేటట్టు ప్రేక్షకులను అందరినీ అలరించాలనే ఉద్దేశంతో, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తయారు చేయటమైంది. దానితోడు మన సుకుమార్ గారి టీంలో క్వాలిటీ ఇన్స్పెక్టర్ అజయ్ని డైరెక్టర్గా ఎన్నుకున్నాము. తను చాలా టేకింగ్ కానివ్వండి, ఏదైనా ఆలోచన ధోరణి కానీ తీసుకున్నట్టు అత్యున్నత సాంకేతిక విలువలతో తీస్తున్నామండి. ఈ కథ కూడా వినూత్నంగా ఉంటుంది. హీరో వచ్చేసి దేన్నైనా అమ్మేస్తాడు, చివరి ప్రేమను కూడా అమ్మేస్తాడా, ఇంకా విభిన్న కథలోని ఇతర అంశాలు మీరు సినిమా చూసిన తర్వాతే అర్థమవుతుంది. నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ చాలా మంచి రోజు, ఎందుకంటే మంచి లగ్నం, మంచి గడియం అని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు. అలాగే సుకుమార్ గారు ఈ మూవీకి క్లాప్ కొట్టడం అనేది నాకు ఒక అప్కమింగ్ స్టెప్ అనుకుంటున్నాను. నిజంగా అంటే ఇంతకుముందు చేసిన సినిమా అందాల రాక్షసి, దళం, నా రాకుమారుడు తర్వాత ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదైనా కొత్తగా చేయాలి, కొత్త క్యారెక్టర్, కొత్త మోడ్యులేషన్తో రావాలనుకున్నాను. అలాంటప్పుడు అజయ్ గారు ఈ కథ చెప్పారు. చాలా ఫన్ లవింగ్ కథ, అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. సో చాలా ఎక్సైటెడ్గా ఉంది ఈ కథని, ఈ సినిమాని, క్యారెక్టర్ని ఎలా చేయబోతున్నానో ఏంటో ఒక టెన్షన్ ఉంది. అలాగే చాలా హ్యాపీగా కూడా ఉంది చేయొచ్చు అనేసి. I'm really sorry, I'm a little bad with Telugu. Sorry? Oh. Take the chair close. Should I start from the beginning? Start. Okay. Andarki namaskaram. Na peru Niveta Thomas. Sorry, I'm a little bad with Telugu. Very happy to be part of Anurag production and work in this film. I thank the producer, I thank the director, and I'm very, very happily looking forward to work with Naveen too. And very happy with the script. It's a very different try, so hopefully everybody will like it, and your prayers and blessings should always be with us. In Tamil, I did Navina Saraswati Sabadam, and Porali was my first film, and I've done a couple of films in Malayalam as well. So this is going to be my first film in Telugu. ఈ ఫిల్మ్ డైరెక్టర్ నాకు సుకుమార్కి ఎప్పటి నుంచో పరిచయం. ఈ సుకుమార్ క్లబ్ నుంచి వస్తున్న ఒక మంచి క్వాలిటీతో వస్తున్న పర్సన్ ఇతను కూడా. ఏస్ కార్డ్ అనమాట, ట్రంప్ కార్డ్ కాదు. ఎందుకంటే సుకుమార్ దగ్గర చాలామంది ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు నాకు తెలుసు బాగా.